లాబాను దగ్గరే యాకోబు విలువైన పాఠాలు నేర్చుకుంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి కోడి గంప కిందికే వచ్చి గుడ్డు పెట్టింది. లాబాను మామబడిలో కఠిన పాఠాలు నేర్చుకుంటాడు. అల్లుడు తానేదో పెద్ద తెలివిగలవాడిననుకొని మిడిసిపడ్డ యాకోబుకు తగ్గ శాస్తి జరగబోతోంది. లాబాను తాటి చెట్టెక్కే యాకోబుకు తలదన్నినవాడు, ఒకరిని మించినవాడు మరొకడు. లాబాను జిత్తులు యాకోబును మించినవి. చిట్ట చివరికి చిత్తయిపోయి ఓ దేవా అంటూ ఏడవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకున్నాడు యాకోబు. కొద్ది రోజులలో వచ్చేస్తావులే అందికాని అదుగో అంటే 6 నెలలు అన్నట్లు యాకోబు లాబాను కింద 20 సంవత్సరాలు ప్రవాసము ఉండవలసి వచ్చింది. అంతలో రెబెకా చనిపోయింది. తన ప్రియ గారాబు బిడ్డను రెబెకా తిరిగి చూడనే లేదు. దేవుని మాటను గురించిన అల్ప విశ్వాసం తనకే కాదు, తన కొడుక్కు కూడా అవ్యక్తంగా ఎంతో కీడు చేసింది. ఏశావు తల్లి సంగతే పట్టించుకున్నట్లు కనపడదు. రెబెకా ఇస్సాకుతో అంటున్నది, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికింది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదాన్ని యాకోబు పెళ్లాడి ఉంటే నా బతుకు వల్ల నాకు ఏమి ప్రయోజనం? నా బ్రతుకు వ్యర్థం. చూచారా ఏశావు ఎంత పనిచేశాడో? హేతు కుమార్తెలు రెబెకా దుఃఖానికి హేతువులయ్యారు.